హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, బంజార్ హిల్స్ బ్రాంచ్ అండి. సో ఈ రోజు నేను మీతో ఒక కామన్ క్వశ్చన్ మా పేషెంట్స్ అందరూ అడిగేది, సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా, సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వింటర్, సమ్మర్, రెయినీతో ఏమీ అసోసియేషన్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో మెనీ స్టడీస్, వేరే కంట్రీస్లో చేసిన స్టడీస్లో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉందంట. ఎందుకంటే సమ్మర్లో వీఆర్ ఎక్స్పోజ్ టు సన్ కదండి, అంటే వైటమిన్ డి అనేది మన బాడీలోకి కొంచెం ఎక్కువగా వస్తుంది. నార్మల్గా వింటర్స్లో, రెయినీలో కంటే సమ్మర్లో కొంచెం వైటమిన్ డి మనం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్కి వైటమిన్ డి మన బాడీలో ఎక్కువ ఉంటుంది. సో వైటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో పుష్కలంగా ఉందో మన ఓవేరియన్ క్వాలిటీ, ఊసైట్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఊసైట్ క్వాలిటీ బాగున్నప్పుడు ఆబ్వియస్గా సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇవి ఫ్యూ స్టడీస్ అరౌండ్ ద వరల్డ్ చేసినప్పుడు సైంటిస్టులు అందరూ చెప్పిన విషయాలు అనమాట. సో ఇంకా సమ్మర్లో సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, చిన్న ట్రీట్మెంట్స్ సమ్మర్లో తీసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవచ్చా, ఐవీఎఫ్ ఆల్రెడీ పికప్ అయిన వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సమ్మర్లో చేసుకోవచ్చా అని అడుగుతారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కూడా సమ్మర్, వింటర్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎంబ్రియోస్ ఆర్ ఫ్రోజన్ అట్ ద సేమ్ టెంపరేచర్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్. సో అవి తీసి థా చేసి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన బాడీలో ఏ సీజన్లోనైనా అదే ఇంప్లాంటేషన్ రేట్ ఉంటుంది, అదే సక్సెస్ రేట్ ఉంటుంది. ఏమీ డిఫరెన్స్ ఉండదండి. అంటే సిటీలో, అర్బన్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి సమ్మర్, వింటర్ వేరియేషన్లో ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. మామూలుగా పెరిఫరీస్ నుంచి, చిన్న విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా దూరం ట్రావెల్ చేసి సమ్మర్లో రావడము వాళ్ళకి శ్రమగా ఉంటుంది. దానివల్ల డిహైడ్రేషన్ సమస్యలు అవి ఎదురవుతాయి. కాబట్టి కొంచెం పెరిఫరీస్ నుంచి వచ్చేవాళ్ళు సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంచెం డిస్కస్ చేసి ఆలోచించాలి. ఎందుకంటే అంత ట్రావెల్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో బస్సుల్లో వాటిలో హీట్ ఎక్స్పోజ్ అయ్యి ట్రావెల్ చేస్తారు కాబట్టి ఏమైనా అది సక్సెస్ రేట్లో కాదు, ట్రావెలింగ్ డిస్కంఫర్ట్, అంటే ఇక్కడ అన్ని ప్రదేశాల్లో వాటర్ అవైలబిలిటీ, డిహైడ్రేషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆలోచించాలి. అదర్వైజ్ ట్రీట్మెంట్ పరంగా సమ్మర్లో, రెయినీలో, వింటర్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. సక్సెస్ రేట్లో కూడా ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇది మామూలుగా చెప్పింది కదా, చాలా స్టడీస్ చేసిన తర్వాత రీసెర్చ్లో కూడా ఈ డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమీ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో అదే విటమిన్ డి పుష్కలంగా ఉండడం వల్ల సక్సెస్ రేట్స్ ఎక్కువ చూసామని చెప్తారు. సో మీరందరూ సమ్మర్లో ట్రీట్మెంట్స్ తీసుకోవడానికైతే ఏమీ ఆలోచించద్దు. సక్సెస్ రేట్ పరంగా ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ పాపులేషన్లో చాలా తక్కువగా ఉంటాయని స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకంటే ఫ్యూ ప్రొఫెషన్స్ వాళ్ళు, అంటే టీచర్స్, ఇలాంటి ప్రొఫెషన్స్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఉంటారు. దే ఆర్ నాట్ నీడెడ్ టు గో టు వర్క్ స్ట్రెస్ అది తక్కువగా ఉంటుంది. సో ఇట్స్ కన్వీనియంట్ ఫర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఇన్ సమ్మర్స్ అనమాట. ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ, సపోజ్ ఒక మదర్కి ఆల్రెడీ చైల్డ్ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు. సో పిల్లలు స్కూల్ మిస్ అవుతుంది, హాలిడేస్ పిల్లలకి డబ్బాలు అవి కట్టి పంపించాలి, ఈ స్ట్రెస్లో ఉంటారు ఆల్ ద ఇయర్. సో సమ్మర్లో పిల్లలకి స్కూల్స్ ఉండవు, సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్స్ మచ్ మోర్ కన్వీనియంట్ ఫర్ దెమ్. అంటే హాస్పిటల్ విజిట్స్ అవి స్ట్రెస్ అవ్వక్కర్లేదు, హర్రీ బ్యాక్ టు హోమ్ అవి ఉండక్కర్లేదు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ వెన్ యూఆర్ ప్లానింగ్, సమ్మర్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ అండి. థ్యాంక్ యూ.